మనమిప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీరు చూడవచ్చు. ముఖ్యంగా రాజధానిలో అత్యంత కీలకమైన E2 రోడ్డు నిర్మాణ పనులు ఇప్పుడు జెట్ స్పీడ్ అందుకున్నాయి. ఇది కేవలం ఒక దారి మాత్రమే కాదు, అమరావతిలోని ప్రధాన కేంద్రాలను కలిపే ఒక వారధి కూడా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, లోక్ భవన్, సీఎం నివాసం, ప్రవాసాంధ్రుల గర్వకారణం ఎన్ఆర్టీ టవర్స్ మరియు కృష్ణానదిపై రాబోతున్న అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జి, వీటన్నింటికీ వెళ్లే ప్రధాన మార్గాలు E2 రోడ్డుతోనే అనుసంధానం కాబోతున్నాయి. ఈ రోడ్డు లింగాయపాలెం నుంచి దొండపాడు వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరుగుతోంది. బీఎస్ఆర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పనులను చేపట్టింది. మీరు గమనించినట్లయితే ఇప్పటికే రోడ్డుకు ఒకవైపు తారు వేసే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. కీలక జంక్షన్లు మరియు వంతెనలు 4.4 కిలోమీటర్ల ప్రయాణంలో N11 నుంచి N16 వరకు మొత్తం 5 ప్రధాన జంక్షన్లు గుండా ఈ రోడ్డు సాగుతుంది. అంతేకాదు, పాలవాగు ప్రవాహానికి అడ్డు లేకుండా ఉండేందుకు ఈ రోడ్డుపై ఒక చిన్న బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు. దీనివల్ల వర్షాకాలంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించవచ్చు. మొత్తానికి చూస్తుంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతం సరికొత్త రూపు సంతరించుకోబోతోంది. అధునాతన సాంకేతికతతో, నాణ్యతతో సాగుతున్న ఈ E2 రోడ్డు పనులు అమరావతి అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనున్నాయి. ఇలాంటి మరిన్ని రాజధాని అమరావతి అప్డేట్స్ కోసం ఏబీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ అండ్ షేర్ చేయండి.